మన ప్రభువును ప్రిరక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నువ్వు దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 38వ వచనాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. లేఖన భాగంలో అక్కడ దేవుడు యెహోషువను సిద్ధపరచుచున్న సంఘటనను మనం గమనిస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండంలో యెహోషువ మోషే తర్వాత నాయకత్వాన్ని వహించినట్లుగా, ఆ నాయకత్వాన్ని వహించే క్రమంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవదూతకు అతనిని ధైర్యపరచుము అనే మాటను గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క చిన్న మాటను బట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానంగా చూద్దాం ప్రియులారా. మోషే తర్వాత యెహోషువ ఇశ్రాయేలును నడిపించే నాయకత్వ పటిమను చేపట్టినప్పుడు యెహోషువ ఎంతగానో భయపడిపోతూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో దేవుని దూత యెహోషువను ధైర్యపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న నా జీవితంలో మనకు కూడా అనేక భయాలు కలుగుతూ ఉంటాయి. మనం కూడా అనేక సందర్భాల్లో అనేక భయములతో మనం నింపబడుతూ ఉంటాం. అనేక కలవరాలు, అనేక కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, మనం కృంగిపోయే విధంగా మనలను లేవలేని విధంగా మనము మరలా దేవుని కొరకు నిలబడలేని విధంగా మనలను కృంగింపచేసే విధంగా అనేక సందర్భాలు ఉంటూ ఉంటాయి ప్రియులారా. అయితే లేఖనం సెలవిస్తుంది, మనలను ధైర్యపరచడానికి దేవుడు తన దూతలను పంపుతాడు అనే లేఖనములో మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. యెహోషువను దేవుని దూత ధైర్యపరిచింది. ఇశ్రాయేలును నడిపించే నాయకత్వంలో అర్ధంతరంగా వారి ప్రయాణము, వాగ్దాన దేశానికి ప్రయాణం ఆగిపోయినప్పుడు ఇక ముందుకు కొనసాగలేను, ఇంకా ముందుకు వెళ్ళలేరు, ఎందుకంటే నాయకుడు పోయాడు, నడిపించేవాడు లేడు. అటువంటి సందర్భంలో దేవుడు ఇశ్రాయేలీయులను గమనించి యెహోషువను సిద్ధపరిచి అతనిని ధైర్యపరిచినట్లుగా గమనిస్తూ ఉన్నాం. ఒకళ్ళు నీ జీవితంలో కూడా, నేను ఈ ప్రయాణాన్ని కొనసాగించలేనండి, ఈ ప్రయాణం ముందుకు కొనసాగదేమో, అర్ధాంతరంగా నేను కూడా నా ఆధ్యాత్మిక జీవితాన్ని ఆపేయాలా, నా జీవితంలో ప్రతి ప్రయత్నాన్ని నేను కూడా ఆపేయాలా అన్న నిరాశలో, నిస్పృహలో, నిరీక్షణ లేని స్థితిలో నీవు కూడా ఉన్నావేమో. దేవుని వాక్యం నన్ను బలపరుస్తుంటుంది. దేవుడు ఏ విధంగా తన దూతను పంపి యెహోషువను ధైర్యపరిచి ఉన్నాడో, ఈ దినము దేవుడు కూడా వాక్యము ద్వారా మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, నీవు కూడా కృంగిపోయి ఉన్నావా? నీవు కూడా నిరాశలో, ధైర్యము చెడిన స్థితిలో, దిక్కు తోచని స్థితిలో నీవు ఉన్నట్లయితే, దేవుని వాక్యం మనలను ధైర్యపరిచేది, దేవుని వాక్యం మనలను దృఢపరిచేది, దేవుని వాక్యము మనలను నమ్మకంగాను, దేవుని కొరకు ధైర్యంగాను, సాహస కార్యాలు చేయగలిగిన వారంగాను, మరలా మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగింపగలిగిన వారముగాను దేవుడు మనలను చేయగలడు. యెహోషువకు మాత్రమే కాదు, దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు. ఆయన ఉంటాడు కనుక నా జీవితంలో మనం కూడా యెహోషువ వలె ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు. ఈ దినము అందరూ ధైర్యం చెడిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, ముందుకు వెళ్ళలేక, ఆధ్యాత్మిక జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ముందుకు వెళ్ళలేని వారుగా ఎందరూ ఉన్నారో అట్టి వారి జీవితాల్లో ధైర్యమును అనుగ్రహింపచేసి మీరే అద్భుతాలు జరిగించమని